వెల్కమ్ టు తేజ స్టాటిస్టిక్స్. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్కి ఇక్కడ ఆన్సర్స్ అనేటువంటి చూడడం జరుగుతుంది. పార్ట్ బి క్వశ్చన్ నంబర్ 9A ఫైండ్ టూ రిగ్రెషన్ ఈక్వేషన్స్ అన్నాడు కదా, దానికి సంబంధించి ఫస్ట్ y ఆన్ x ఈక్వేషన్ రాసుకోవాలి. y మైనస్ y బార్ ఈక్వల్స్ టు byx ఇంటూ x మైనస్ x బార్. ఇక్కడ byx ఫార్ములా సిగ్మా xy డివైడెడ్ బై సిగ్మా ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ బార్ అంటే సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్, వై బార్ అంటే సిగ్మా వై డివైడెడ్ బై ఎన్. సో దానికి సంబంధించినటువంటి టేబుల్స్ని మనం తయారు చేసుకోవాలి. దానికంటే ముందు క్యాలిక్యులేషన్ ఎక్స్ ఆన్ వై ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు బి ఎక్స్ వై ఇంటూ వై మైనస్ వై బార్. సో బివైఎక్స్ అంటే ఫార్ములా మళ్ళీ రాయడం జరుగుతుంది, సిగ్మా ఎక్స్ వై డివైడెడ్ బై సిగ్మా వై స్క్వేర్. ఇక్కడ క్లూ ఏంటిదంటే వై ఫస్ట్ వస్తే ఎక్స్ స్క్వేర్ రాయాలి, ఎక్స్ వస్తే వై స్క్వేర్ రాయాలి. ఓకే, సో దానికి సంబంధించినటువంటి టోటల్ క్యాలిక్యులేషన్స్ ఒకసారి చూద్దాం. టేబుల్ ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి ఇచ్చినటువంటి ఎక్స్ వాల్యూస్, వాటి యొక్క టోటల్. ఇది వై ఇచ్చినటువంటి వాల్యూస్, వాటి యొక్క టోటల్. సో ఎక్స్ బార్ ఏ విధంగా వస్తుంది, ఎక్స్ బార్ వాల్యూ సిగ్మా ఎక్స్ ఎంత వచ్చింది ఇక్కడ 282. సో 280 డివైడెడ్ బై 10. ఇవన్నీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నీ కౌంట్ చేస్తే 10 ఉన్నాయి. సో డివైడెడ్ బై 10 అప్రాక్సిమేట్లీ 28.2. కాబట్టి ఇక్కడ నేను అప్రాక్సిమేట్గా 28 తీసుకున్నాను, అన్ని పాయింట్స్లలో వస్తాయని. సో వై బార్ ఏ విధంగా చేశారు సార్, ఇక్కడ మొత్తం అన్ని టోటల్ చేసేసి మళ్ళీ డివైడెడ్ బై 10 చేస్తే వాల్యూ ఎంత 29.8. అప్రాక్సిమేట్లీ దట్ ఈజ్ నియరర్ టు 30. సో ఎక్స్ బార్ వై బార్ ఈ విధంగా అప్రాక్సిమేట్లీ తీసుకున్నాను. క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేశాను. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో 10 మైనస్ దిస్ 28. ఎక్స్ బార్ వాల్యూ ఎంత 28 మైనస్ 18 మైనస్ 28 మైనస్ 10. అట్లాగా అన్ని వాల్యూస్ని ఈ విధంగా తీసుకోవడం జరిగింది. టోటల్ అవసరం లేదు ఇక్కడ. అదేవిధంగా వై మైనస్ వై బార్ వాల్యూస్ కూడా ఒకసారి వై మైనస్ వై బార్ వాల్యూస్ కనుక చూస్తే వై మైనస్ వై బార్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి. వై బార్ వాల్యూ ఎంత వచ్చింది 30. 11 మైనస్ 30 అంటే మైనస్ 19. 22 మైనస్ 30 అంటే మైనస్ 8. 22 మైనస్ 30 అంటే మైనస్ 8. ఆ విధంగా అన్ని క్యాలిక్యులేషన్స్ ఇక్కడ చేయడం జరిగింది. సో తర్వాత ఎక్స్ ఇంటూ వై ఎందుకు చేస్తున్నాను, సిగ్మా ఎక్స్ వై ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ వై. సో ఇది ఇంటూ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో అన్ని ప్లస్ వాల్యూస్ ఇవి. సో 18 ఇంటూ 19 342, 18 ఇంటూ 8 144, 10 ఇంటూ 8 ఓకే 10 ఇంటూ 8 80 లైక్ దట్. ఓకే, సో ఇవి ఈ విధంగా మన క్యాలిక్యులేషన్స్ అనేటువంటివి రావడం జరిగింది. సో అన్నిటికీ మనం క్యాలిక్యులేషన్స్ చూసుకొని జాగ్రత్తగా క్యాలిక్యులేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మనకు టోటల్ వాల్యూస్ రావడం జరిగింది. సిగ్మా ఎక్స్ స్క్వేర్ చేయాలి. సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఇది స్క్వేర్ 18 స్క్వేర్ 324, 18 స్క్వేర్ 324, 10 స్క్వేర్ 100 లైక్ దట్. సో అండ్ దేర్ టోటల్. సో ఇట్లా మనం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మనం బి వై ఆన్ ఎక్స్ వాల్యూస్ని, బి ఎక్స్ ఆన్ వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో వై ఆన్ ఎక్స్ వాల్యూ, ఇక్కడ వై ఆన్ ఎక్స్ వాల్యూ ఈక్వేషన్ ఏ విధంగా రాస్తారు, వై మైనస్ 30 ఈక్వల్స్ టు వచ్చినటువంటి సిగ్మా ఎక్స్ వై వాల్యూ 1235 డివైడెడ్ బై 1360 సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ. సో ఎక్స్ మైనస్ 28 చేస్తే 0.9. ఆ విధంగా y మైనస్ 30 0.9, దీని వాల్యూ x మైనస్ 28. ఇక్కడ నుంచి y వాల్యూని ఇటువైపు పంపించేస్తే y ఒకటే ఉండే విధంగా ఇక్కడ మైనస్ 30ని ఇటువైపు పంపించేస్తే దానికంటే ముందు దీన్ని లోపలికి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది. సో ఈ మైనస్ 30 ఇటు వస్తే ప్లస్ 30. సో 30 మైనస్ 25.2 అంటే 4.8. సో y ఈక్వల్స్ టు 0.90 x ఇంటూ 4.8. ఈ విధంగా రిగ్రెషన్ ఈక్వేషన్ y ఆన్ ఎక్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇన్
ఇన్ కంటిన్యూయేషన్ ఎక్స్ ఆన్ వైలో ఏ విధంగా ఇచ్చారు, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, బి ఎక్స్ ఆన్ వై మైనస్ వై బార్. బివైఎక్స్ ఫార్ములా ఏంటి, సిగ్మా ఎక్స్ వై డివైడెడ్ బై ఎక్స్ ఉంది కాబట్టి సిగ్మా వై స్క్వేర్ వస్తుంది. సో 1235 డివైడెడ్ బై 1186 దాని యొక్క టోటల్ టేబుల్ నుంచి తీసుకోవడం జరిగింది ఇక్కడ టేబుల్. ఓకే, సో మనకు కావాల్సినటువంటి వాల్యూ బివైఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1.04 వచ్చింది. ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇక్కడ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఎంత 28, 1.04 ఇంటూ వై మైనస్ వై బార్ అంటే ఎంత 30. సో ఇక్కడ నుండి ఎక్స్ ఈక్వేషన్ని రాబట్టడం జరిగింది ఈ విధంగా. సో 2 రిగ్రెషన్ లైన్ ఈక్వేషన్స్ని ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత కంటిన్యూయేషన్లో మీకు 10th క్వశ్చన్ ఇచ్చారండి. ఇక్కడ ఏమేమి ఇచ్చారు అంటే ఎక్స్ బార్ ఇచ్చాడు 7.6, వై బార్ ఇచ్చారు 14.8 అండ్ సిగ్మా ఎక్స్ ఇచ్చాడు, సిగ్మా వై ఇచ్చాడు, ఆర్ వాల్యూ కూడా ఇచ్చాడు. సో మళ్ళీ ఏం క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు అంటే ఇక్కడ రిగ్రెషన్ ఈక్వేషన్స్నే క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. వై ఆన్ ఎక్స్, సో వై వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఎక్స్ వాల్యూ 12గా ఇచ్చి. సో ముందు వై ఆన్ ఎక్స్ ఈక్వేషన్ చేస్తేనే కదా మనకు అది వచ్చేది. దానికి క్యాలిక్యులేషన్ చేయడం కోసం ఈ వాల్యూస్ని ఇచ్చాడు. వై మైనస్ వై బార్ ఎంత 14.8, ఆర్ వాల్యూ 0.99, సిగ్మా వై ఎంత స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై ఎంత 2.5, సిగ్మా ఎక్స్ ఎంత 3.6 అట్లా క్యాలిక్యులేషన్ చేయాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఎంత 7.6. ఇవన్నిటిని సింప్లిఫికేషన్ చేస్తే ఫస్ట్ ఇది ఇంటూ ఇది 2.475 డివైడెడ్ బై 3.6 చేస్తే 0.675. ఇక్కడ నుండి ఇవన్నీ అదే విధంగా రాశాను, ఇవి మాత్రమే క్యాలిక్యులేషన్ చేశాను. ఇది మనకు కావాల్సినటువంటి కోఎఫిషియంట్. సో 0.6875 ఇంటూ ఎక్స్, ఇది ఇంటూ ఇది చేస్తే మైనస్ 5.225. సో ఇక్కడ ఉన్నటువంటి మైనస్ని ఇటువైపు తీసుకొస్తే ప్లస్. సో వై వాల్యూ ఈ విధంగా వచ్చింది. వై ఈక్వల్స్ టు 0.6875 ఎక్స్ మైనస్ 9.75. ఇది మనకు కావాల్సినటువంటి వై ఆన్ ఎక్స్ ఈక్వేషన్. దీని నుండి మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలి, దీని నుండి ఈ ఈక్వేషన్ నుండి వెన్ ఎక్స్ ఈక్వల్స్ టు 12 అయినప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై. ఎక్స్ ప్లేస్లో ఎంత రాయాలండి, 12 రాయాలి. ఎక్స్ ప్లేస్లో 12 రాసేస్తే మనకు కావాల్సినటువంటి వై వాల్యూ వచ్చేస్తుంది. సో ఇది ఇంటూ ఇది చేస్తే 8.25 వచ్చింది. ఇది సబ్స్ట్రాక్షన్ చేస్తే మైనస్ 1.325 అనేటువంటిది వై వాల్యూగా రావడం జరిగింది. సో ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ని మనం చూసాము. ఇది ఎన్నో క్వశ్చన్ అండి, మనకు కావాల్సినటువంటి పార్ట్ బిలో 10th క్వశ్చన్. నెక్స్ట్ పార్ట్ బిలోనే 11th ఏ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 2. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడంటే ఈ విధంగా కమోడిటీస్ ఇచ్చాడు, బేస్ ఇయర్ ఇచ్చాడు, కరెంట్ ఇయర్ ఇచ్చాడు. సో బేస్ ఇయర్లో క్వాంటిటీ వాల్యూని మనం దేంతో డినోట్ చేస్తాము, Q0 తోటి డినోట్ చేస్తాము. బేస్ ఇయర్లో ప్రైస్ని ఏ విధంగా డినోట్ చేస్తాము, P0 తోటి. కరెంట్ ఇయర్లో క్వాంటిటీని ఏ విధంగా డినోట్ చేస్తాము, Q1 తోటి డినోట్ చేస్తాము. సో P1 ఏ విధంగా డినోట్ చేస్తాము, P1 అంటే కరెంట్ ఇయర్లో ప్రైస్ వాల్యూ. ఈ విధంగా మొత్తం డినోషన్స్ అయిపోయిన తర్వాత మనం లాస్ట్ ఇయర్ మెథడ్లో వాడు క్వశ్చన్లో ఏమడిగాడంటే చాలా జాగ్రత్త చదవాలి. క్యాలిక్యులేట్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ అన్నాడు, అంటే క్వాంటిటీ ఫార్ములా రాయాలి. చాలామంది రాసేటువంటి మిస్టేక్ ఇక్కడ P01 రాస్తారు. P01 రాశారంటే మొత్తం కొట్టేస్తారు. సో Q01కి రాయాలి. ఈడెవడు, లాస్ట్ ఇయర్ అంటే దేంతో డినోట్ చేస్తాం మనం, ఎల్. సో సిగ్మా ఇక్కడ Q01 ఆఫ్ ఎల్ రాయాలి. Q1 డివైడెడ్ బై Q0 కామన్, లాస్ట్ ఇయర్ కాబట్టి P0 అనేటువంటివి వెయిట్స్గా రావడం జరుగుతుంది. సో కాబట్టి Q1 ఇంటూ P0 చేయాలి, Q0 ఇంటూ P0 చేయాలి. సో Q1 ఇంటూ P0 టోటల్, సో Q1 ఇంటూ P0, Q0 ఇంటూ P0 టోటల్. ఒకసారి టేబుల్ నుంచి ఇచ్చినటువంటి దాని టేబుల్ నుంచి మనం చేస్తున్నాం. Q1 ఇంటూ P0 అంటే Q1 ఇంటూ P0 ఇది 8 3 24 లైక్ దట్. 15
5 జా 225 లైక్ దట్. 25 3 జా 75 టోటల్. అదేవిధంగా P0 ఇంటూ Q0. P0 ఇంటూ Q0 పక్కనే ఉన్నాయి 30 350 లైక్ దట్ అండ్ దే టోటల్. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ ఆఫ్ లాస్ట్ ఇయర్స్ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఎంత వచ్చినాయండి టోటల్? 324 డివైడెడ్ బై 380 ఇంటూ 100 చేస్తే 85.26. సో ఇట్లా లాస్ట్ ఇయర్లో క్వాంటిటీ. అదేవిధంగా నెక్స్ట్ ఏం అడిగాడు? లాస్ట్ ఇయర్ తర్వాత ప్యాచీలో క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ అడిగాడు. సో ఇదే డేటాకి క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ ఎందులో చేయాలి? ప్యాచెస్లో చేయాలి. Q01 ఆఫ్ ప్యాచ్ అంటే సిగ్మా Q1 డివైడెడ్ బై Q0. ప్యాచెస్లో ప్రైస్ని కరెంట్ ఇయర్లో తీసుకోవాలి వెయిట్గా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ చేస్తారు మిస్టేక్స్. చెక్ చేసుకోవాలి ఇంటూ 100. సో ఫస్ట్ ఏం చేయాలి సార్? Q1 ఇంటూ P1 మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత టోటల్ చేయాలి. తర్వాత Q0 ఇంటూ P1 చేయాలి, Q0 ఇంటూ P1 అండ్ దేర్ టోటల్ చేస్తే ఈ విధంగా వస్తుంది. 395 డివైడెడ్ బై 478.5 ఇంటూ 100 82.54. సో ఒకసారి టోటల్స్ని చాలా జాగ్రత్త ఇచ్చినటువంటి టేబుల్ నుంచి చెక్ చేసుకోవాలి. ఓకేనా? క్యాలిక్యులేషన్స్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. నెక్స్ట్ బౌలీ అడిగాడు. బౌలీ ఏంటిది? టోటల్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అండ్ ప్యాచెస్ మెథడ్ వెయిట్స్ని మనం టోటల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుగా గుర్తుపెట్టుకోండి. క్వాంటిటీ ఇండెక్స్ నంబర్ ఆఫ్ విచ్ మెథడ్? బౌలీస్ మెథడ్. సో Q1 డివైడెడ్ బై Q0, P0 ప్లస్ P1, P0 ప్లస్ P1 ఇంటూ 100. సో వీడు ఏం చేస్తాడంటే బౌలీ అనేటువంటి సైంటిస్ట్ ఇక్కడ ప్రైజ్ ఆఫ్ బేస్ ఇయర్ ప్లస్ ప్రైజ్ ఆఫ్ కరెంట్ ఇయర్ని రెండింటిని ప్లస్ చేస్తాడు, టోటల్ చేస్తాడు. ఆ రెండింటిని కలిపి ఒక వెయిట్గా తీసుకుంటాడు వీడు. Q1 డివైడెడ్ బై Q0. ఓకే, సో Q0 ప్లస్ Q1 P0 ప్లస్ P1 ఓకే ఇంటూ Q1. అదేవిధంగా ఇక్కడ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ అండి మనం రాసేటువంటివి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ P01 రాశారు, మొత్తం మిస్టేక్ అయిపోతుంది. క్వశ్చన్లో వాడు క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ని క్యాలిక్యులేషన్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ ప్రైజెస్ని టోటల్ చేశాను. ప్రైజెస్ని టోటల్ చేస్తే P0 ప్లస్ P1 చేస్తే 6.25 35 48 ఎలా వచ్చాయి సార్? ఒక్కసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ P0 ప్లస్ P1 3 ప్లస్ 3.25 6.25 15 ప్లస్ 20 35 ఓకే ఇవి 25 ప్లస్ 23 48 అవే కదా మనం ఇక్కడ రాసుకున్నటువంటివి చూసుకోవాలి. తర్వాత P0 ప్లస్ P1 ఇంటూ Q1 చేసేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. ఓకే దీనికి మళ్ళీ దీనికి ఇంటూ Q0 చేసేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. వాటిని టోటల్ చేస్తే ఈ వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా? అప్పుడు మనకు కావాల్సినటువంటి క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫస్ట్ Q1 ఫార్ములా చూడండి. Q1 వాల్యూ ఫస్ట్ రాయాలి. Q1 వాల్యూ 719 డివైడెడ్ బై ఓకే 858.5 ఇంటూ 100 చేస్తే 83.75. ఇవి మనకు కావాల్సినటువంటి బౌలీ మెథడ్, ప్యాచెస్ మెథడ్ అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఫర్ ద గివెన్. అందుకని వాడు మనకు ఫుల్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఇక్కడ 3 క్వాంటిటీస్కే క్వాంటిటీ ఇండెక్స్, 3 కమోడిటీస్కి 3 క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమని. జనరల్గా ఇక్కడ మనకు ప్రైస్ ఇండెక్సే వస్తుంది కానీ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి వాడు అవే అడిగాడు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా 85 82 83 ఇవన్నీ 85కి దగ్గరగా వచ్చాయి. 84 83 82 అట్లా దగ్గరగా వచ్చాయి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ ద బీకామ్ బిజినెస్ స్టాటిస్టిక్స్ 2 పేపర్. చదవండి, కంపల్సరీగా చదవండి, చదివి రాయండి. ఓకేనా? యూ విల్ గెట్ 100% గుడ్ మార్క్స్. ఇండెక్స్ numbers is very useful. Okay, regression analysis is also be the very useful questions. Okay, thank you.